వచ్చి మరి మా స్పీకర్ గారిని ఎమ్మెల్యే గారిని చాలా మాటలు అనేసిపోయిండు. అయితే కొన్ని విషయాలు నేను చర్చిద్దామని ఈరోజు మాట్లాడుతున్నాను. ఒకటి ఏంటంటే, ఎప్పుడు చూసినా జడ్జిమెంట్ని పట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. 54 పేజీల జడ్జిమెంట్ మీ ముందు పెట్టినాక మీకు అంత డౌట్లు ఉంటే స్పీకర్ గారిని అడగమని కూడా ఆయన చెప్పిండ్రు. మీరు అయినా అడుగుతలేరు. అది రాజకీయం చేయనికే మళ్ళీ తీస్తుండ్రా, లేకపోతే ప్రజలతోని ఆడుకోనికే అంటుండ్రా? నాకైతే అర్థమవుతలేదు. మళ్ళా ఇంకో విషయం వచ్చేసరికి, ఒక్క అభివృద్ధి అన్న ఇప్పటి వరకు పోయిన ఎమ్మెల్యే కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా కానీ అయ్యిందా? ఒక్క రోడ్ పడ్డదా? ఒక్క పేద కుటుంబంకి ఒక ఇల్లు వచ్చిందా? మీ టీఆర్ఎస్ పార్టీ రూల్ చేసినప్పుడు ఏదన్నా అభివృద్ధి మా వికారాబాద్లో జరిగిందా? మాకు చూపియండి, వచ్చి చూపియండి, మేము చూస్తాం. ఎందుకంటే మీరు చేసిన నష్టానికి మేము 2 ఏళ్ళ నుంచి మా దగ్గర ఉన్నంతలా అప్పులు కట్టుకుంటా కానీ, లేకపోతే ఇక్కడ అందరికీ ఇచ్చిన గ్యారంటీలు చేసుకుంటూ ఉంటున్నాం. మెల్లమెల్లగా అన్ని పనులు చేసుకుంటూ తిరుగుతుంటే మీరు వచ్చి మళ్ళీ ఇక్కడ చెడగొడతా అంటే ఏమర్థం? నాకు అర్థమవుతలేదు. అంత పెద్ద స్పీకర్ గారిని మీరు అన్ని మాటలు అనిపోయిండ్రు. మళ్ళీ ఒక సింపుల్ విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ పార్టీ మీద ఆయన విమర్శలు చేస్తుండంటే ఆయన ఫస్ట్ ఒక ఎమ్మెల్యే, ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే. మీరు అంతా చదువుకున్నారు కేటీఆర్ గారు, మీకు ఇది కూడా తెలియదా? అది ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆయన ఏమన్నా మాట్లాడవచ్చు ఆయన కాన్స్టిట్యుయెన్సీలో, ఆయన పబ్లిక్తోని. అదే స్పీకర్ ఉంటే పొలిటికల్గా న్యూట్రల్ ఉండాలి, అది హౌస్లో. అది ఎప్పుడైతే మీ చర్చలు అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు ఆయన అట్లా ఉండాలి. కానీ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చే వరకు ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక లెజిస్లేటర్, ఆయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. అట్లాంటి మనిషి ఆయన పబ్లిక్తోని ఏమన్నా మాట్లాడుకుంటారు. అది మీ గురించి నిజాలు చెప్పంగానే మీకు భయం అవుతుందా? ఒక్క నిజం ఆయన మాట్లాడంగానే మీరు వచ్చి ఒక స్పీకర్ గుండి ఇట్లా మాట్లాడతారా, లేకపోతే ఇట్లా అంటారా, అట్లా అంటారా అని అంటున్నారు. మళ్ళీ మీరు అపోజిషన్ పార్టీలోని స్పీకర్కి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు? ఒక ధృతరాష్ట్రులను తీసి రెస్పెక్ట్ ఇస్తున్నట్ట? అసలు మీ పార్టీ కానీ, మీరు కానీ, మీ నైనా కానీ, హరీష్ రావు గారు కానీ అంత అబద్ధాలు, కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలు. మీరు మేము ఈ 2.5 years నుంచి చేసిన అభివృద్ధులు ముందు 10 ఏళ్ళు కాలేవు. ఉన్న పాత ఎమ్మెల్యే గారు చేయలేదు, అవ్వలేవు. ఎందుకంటే ఎక్కడ చూసినా గుంతలే ఉండే. ఎలక్షన్ టైంలో నేను తిరిగినాం, మా కార్యకర్తలు తిరిగిండ్రు, ఉన్న ప్రజలు కూడా చూసిండ్రు. 5 ఏళ్ళు ఒక్క పని కాలే, ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఇప్పుడు 1000కి మించి ఇంద్రం ఇల్లులు నడుస్తున్నాయి. ఒక పేద కుటుంబం తిని పండుకోగలుగుతుంది సొంత ఇంట్లో. అది కాంగ్రెస్ పార్టీ అంటే. మీరు ఎన్ని అప్పులు చేసిపోయినా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది. అట్లనే మున్సిపాలిటీ వరకు వచ్చే వరకు మున్సిపాలిటీలో ఒక్క రోడ్డు చక్కగా లేదు, ఒక్క లైట్ చక్కగా లేదు, అసలు ఏమీ లేదు. మేము అంత స్క్రాచ్ నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మా ఎస్టీపీ కూడా పోయిన ప్రభుత్వంలో ఖరాబ్ అయింది. ఆ ఎస్టీపీ కూడా ఏపీ అని గతి లేకుండే దానికి. ఇప్పుడు టెండర్ అయిపోయింది, ఇప్పుడు ఆ పని కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ TUFIDC అనేది కూడా పనులు మీరు జియో తెచ్చిండ్రో ఏది తెచ్చిండ్రో కానీ అదంతా ప్రాసెస్ అయ్యి టెండర్ అయ్యి అదంతా మా ప్రభుత్వంలో అయింది, మేము చేయించిన పనులు. ఆ పనులు కూడా వర్షాకాలం కాగానే మొదలవుతుంది. దయచేసి మళ్ళీ ఇంకొకసారి ఒక రెస్పెక్టబుల్ పర్సన్ని రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చాలా ఎడ్యుకేటెడ్ మనుషులు, మీకు చాలా రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు చెప్పే అంత పెద్దదాన్ని నేనైతే కాదు, కానీ మీరు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలేదు. అండ్ మీరు సారీ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.